అధ్యక్షులు అన్వర్ భాష అన్న గారికి, నా తోటి డ్రైవర్ మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యమైన విషయం ఏమనగా, ఇక్కడ ముఖ్యంగా సమావేశం కావడానికి చాలా ముఖ్యమైన కారణం ఒకటి ఉంది. ఏంటంటే అది ఇవాళ రేపు డ్రైవర్ల పరిస్థితి అది దారుణంగా తయారైంది. డ్రైవర్కి అంటూ ఒక సేఫ్టీ కానీ, రక్షణ కవచం లాంటిది కానీ ఎలాంటిది డ్రైవర్కు సేఫ్టీ లేదు. రోడ్డు మీద ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినా చూస్తూ పోయేవాళ్ళు ఉన్నారే తప్ప ఆ డ్రైవర్కు సపోర్ట్గా నిలబడి ఏం జరిగింది, అతను ఏ విధంగా ఆడుకోవాలి అనే ఒక యూనిట్ అనేది లేకుండా పోయింది. వాస్తవానికి సెల్ఫీ ఇవ్వనంతలో వాళ్ళు సేఫ్గా ఆలోచించుకొని రోడ్డు మీద వెళ్ళటోళ్ళే, కానీ ఒక డ్రైవర్ గురించి కానీ, డ్రైవర్ మర్యాద గురించి కానీ అసలు ఎక్కడ లేకుండా కొన్ని యూనియన్స్ ఉన్నాయి, తాత్కాలిక యూనియన్స్ మాత్రం ఉన్నాయి. ఎవరు సేఫ్టీ వాళ్ళు చూసుకునే వాళ్ళు మాత్రం ఉన్నారు. కాబట్టి అలాంటిది కాకుండా ఈ సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఆంధ్రలో అన్వర్ భాష అన్న గారు మొదలుపెట్టినప్పటి నుంచి ఒక రేంజ్కి ప్రత్యేకంగా నీతి నిజాయితీతో ఇమిడి ఉంది. కాబట్టి ఇది ముందుకెళ్ళింది. అలాంటి సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ని తెలంగాణలో విస్తరించేందుకు మేము ఇక్కడ కంకరం కట్టుకోవడానికి అన్నగారి పర్మిషన్ తీసుకొని, అన్నగారు ఓకే ఇక్కడ కూడా విస్తరిస్తాం, మన తెలంగాణలో కూడా డ్రైవర్లు ఉన్నారు, నేషనల్ లెవెల్లో అన్నగారికి పరిచయాలు ఉన్నాయి, లేవని కాదు. కాకపోతే తెలంగాణలో అనేది మనకు యూనిటీ లేదు, మనకి ఇక్కడ ఒక కమిటీ లేదు. ఆ కమిటీ ఏర్పాటు కోసం హైదరాబాద్లో కిషన్ బాగ్లో అన్నగారు ఇక్కడ విచ్చేసి ఉన్నారు. కాబట్టి ఆయన మాకు కొద్దిగా టైం వెచ్చించారు. కాబట్టి ఆయన సమక్షంలో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. నా తోటి డ్రైవర్ మిత్రులందరూ నేను చేసే ఈ కమిటీకి అందరూ వాస్తవానికి ఫుల్ సపోర్ట్ షార్ట్నగర్ నుంచి వెంకటేష్ అన్న కానీ, మతిన్ భాయ్ అన్న కానీ, మన వనపర్తి నుంచి మన రాఘవేంద్ర అన్న కానీ, మన హైదరాబాద్ నుంచి సిటీలో సుమంత కానీ, మేము ఐక్యంగా అహ్మద్ భాయ్, నజీర్ భాయ్ అని కూడా వాళ్ళు కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేదు, కానీ వాళ్ళు కూడా వచ్చేటోళ్ళే. ఇంకా కొంతమంది కూడా కొన్ని కారణాల వల్ల రాలేదు. మేమందరం ఈ కమిటీని ఖచ్చితంగా ముందుకు తీసుకుపోయి ఈ సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ తెలంగాణ పరంగా మొత్తం కంప్లీట్గా విస్తరించి దీనిని ఒక తాటిపై తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని అన్నవారికి సవినంగా విన్నవించుకుంటున్నాం. కాబట్టి ఒకరొకరు తమ అభిప్రాయాలు ఏంటో అన్నగారికి చెప్పుకుంటే మనం బాగుంటుందని నా ఉద్దేశం. ఇప్పుడు